వెలుగు పేపర్ 10 రోజుల్లో డీల్స్ చేసుకోకుంటే మీ సంగతి చూస్తా. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ తొలి మీటింగ్లో స్పీచ్. ఇరాన్ను చుట్టుముడుతున్న అమెరికా బలగాలు. వారాంతంలోనే దాడి జరగొచ్చంటూ వార్తలు. ఇదేం లేదు, యురేనియం శుద్ధికి సంబంధించి ఇరాన్ తగ్గించుకోవాలి. నువ్వు ఆ యురేనియం శుద్ధిని తగ్గించుకోకపోతే, పైగా యురేనియం శుద్ధిని తగ్గించుకున్నట్టు మాతోటి ఒప్పందం చేసుకోవాలి. ఇంకొకటి రెండో పాయింట్, మీరు యురేనియాన్ని శుద్ధి చేస్తే, మీరు ఏదైతే అణుబాంబు తయారీ అంటున్నారో, లేకపోతే యురేనియం శుద్ధీకరణ అంటున్నారో, దాని మీద అంతర్జాతీయ నిఘా ఉండాలి. అంతర్జాతీయ నిఘా దాని మీద ఉండాలి. అంతర్జాతీయ నిఘా దాని మీద ఉన్న తర్వాత మీరు ఏం తయారు చేస్తారు, ఎలాంటి బాంబులు తయారు చేస్తున్నారు అనేది అంతర్జాతీయంగా మీరు చెప్పాలి. దాని మీద అంతర్జాతీయ నిఘా ఉండాలనేది మరొక డిమాండ్ కూడా అమెరికా ఇరాన్ మీద పెడుతున్నది. ఒకటి, యురేనియం శుద్ధీకరణ దాన్ని తగ్గించుకోవాలి. రెండు, మీరు ఏ బాంబులు అయితే తయారు చేస్తున్నారో అణుబాంబులు, దాని మీద అంతర్జాతీయంగా అందరికీ చెప్పాలి మీరు అనేది ఒకటి. దీనికి సంబంధించి చేస్తే అమెరికా నుండి వాణిజ్యపరమైన ఒప్పందాలకు మేము సహకరిస్తామని ట్రంప్ గారు ఇరాన్కు చెప్పిండు. నిన్న వీళ్ళ మధ్య చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినప్పటికి కూడా ట్రంప్ ఏమంటాడంటే, ఇరాన్ని నమ్మలేం ఎట్టి పరిస్థితిలా. గతంలో కూడా ఇరాన్ యొక్క స్వభావం కావచ్చు, ఇరాన్ యొక్క అడుగులు కావచ్చు, ఇరాన్ యొక్క ఆలోచనలు కావచ్చు చూసినాం మనం. కాబట్టి చర్చలు జరిగినప్పటికీ అనిపిస్తున్నా ఇరాన్ ఎప్పుడు తిరస్కరించి ఎప్పుడు ఏ దుశ్చర్యకు పాల్పడుతుందో తెలియదు. కాబట్టి ఇరాన్ని మేము నమ్మలేము. అందుకే యుద్ధానికి ఆల్రెడీ బలగాలను తీసుకుపోయి ఇరాన్కి సంబంధించిన ఆ బార్డర్స్ మీద ఇప్పటికే ఆర్మీ బలగాలను కూడా మోహరించినట్టు కూడా ట్రంప్ నిన్న ఒక పత్రిక ద్వారా, ట్రూత్ అనే తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టుగా యురేనియం శుద్ధికి సంబంధించి తగ్గించాలి. రెండు, అణుబాంబుకు సంబంధించి అంతర్జాతీయ నిఘా దానికి మీరు ఒప్పుకోవాలి. లేకపోతే యుద్ధం బరాబరి చేస్తాం, మేము మెడల్ వంచుతామని ట్రంప్ ఓ విధంగా ఇరాన్కి హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్లో యుద్ధ భయాలు. సెన్సెక్స్ 1236, నిఫ్టీ 365 పాయింట్లు డౌన్. ఇన్వెస్టర్లకు 7.55 లక్షల కోట్ల నష్టం. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి. యుద్ధం ఎక్కడ జరిగిన ప్రపంచంలో, పైగా అమెరికా కావచ్చు, ఇజ్రాయేల్ కావచ్చు, లేకపోతే ఇటు వస్తే చైనా కావచ్చు, ఈ జపాన్ కావచ్చు, ఇలాంటి పెద్ద దేశాలు ఎవరు యుద్ధం చేసుకున్నా అది మొత్తం ప్రపంచం మీద పడుతుంది దాని ప్రభావం. ఎందుకంటే ఒక దేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ప్రపంచీకరణ చెందింది. ఒక దేశంలో తయారైన వస్తువులు ఇంకొక దేశంలోకి దిగుమతి అవుతున్నాయి, ఎగుమతి అవుతున్నాయి. ఇట్లాంటి ఈ అత్యాధునికమైన కాలంలో యుద్ధాలు కనుక వస్తే అది ఒక దేశం మీద పడి మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పగూల పరిస్థితి వస్తుంది. ఇది మన బత్తాయిలకు తెలియదు, ఇక్కడున్న బత్తాయిలకు తెలియదు. ఇది తెలియక రోజు క్రిస్టియన్లను వెక్కిలి చేస్తారు, రోజు ముస్లింలను వెక్కిలి చేస్తారు. ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాలుగా ఉన్న దేశాలు, లేకపోతే ఈ ప్రపంచానికి కావలసిన టెక్నాలజీని ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుంది. మొత్తం ఆర్థిక మాధ్యం వస్తుంది. ఆర్థిక మాధ్యం వస్తే ఆకలితోటి అలమటించి చచ్చిపోతాం, బుక్కెడు బువ్వ కూడా దొరకదు. ఇదేమో మన బత్తాయిలకు తెలియదు. తెల్లారి లేస్తే మన బత్తాయిల పని వేరే తీరు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరిగినా ఈ యుద్ధానికి సంబంధించిన ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది. అట్లుంటుంది. కాబట్టి యుద్ధం జరగద్దనే కోరుకోవాలి. ఎప్పుడు మనం ఐక్యరాజ్య సమితి ఉన్నదే అందుకు, జోక్యం చేసుకోవడం, యుద్ధాన్ని ఎప్పటికప్పుడు 2-3 రోజుల కంటే 4 రోజుల కంటే జరగకుండా చూసుకోవడం, దాన్ని నియంత్రించడం ఉంటుంది. చూడు, 7.55 లక్షల కోట్ల నష్టం వచ్చింది అటు ఇన్వెస్టర్లకు. వాళ్ళే నష్టపోయిన అనుకుంటే కాదు, ఆ ప్రభావం మన మీద పడుతుంది, మన మార్కెట్ మీద పడుతుంది. మన మార్కెట్ మీద పడ్డప్పుడు ధరలు పెరుగుతాయి.